guys, welcome back to another vlog number 2. We are going to Ayodhya. బస్సులో పోతున్నాం అనమాట. మేము ఉండే రూమ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది కుబేర్పూర్ అని ఆగ్రా దగ్గరలో. టోల్ ప్లాజా దగ్గరకు మాత్రమే వస్తుందంట ఆ బస్సు. సో టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాం. ప్రస్తుతానికైతే అయోధ్య పోతున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్నది ఈ వ్లాగ్లో చెప్తా. కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. మార్నింగ్ 6 అరౌండ్ అలాగ వెళ్తాం అయోధ్యకి వెళ్తే. సో చూద్దాం. మేము అయోధ్య వెళ్ళే బస్సు ఎక్కాలంటే ఆగ్రా వెళ్ళి ఎక్కాలా. ఆగ్రా వెళ్ళడం కోసం ఎక్కిన బస్సు ఇది. వీడు పోయే స్పీడ్ కి అసలు చూడండి ఎంత స్పీడ్ పోతుండో. 80-90కి తగ్గకుండా వెళ్తుంటే. యూపీలో అయితే చాలా కామన్ అనమాట, అందుకే అంత స్పీడ్ పోయినా ఎవరు పట్టించుకోరు. చూస్తున్నారుగా, ఇదైతే ఎక్స్ప్రెస్ వే, లక్నో ఎక్స్ప్రెస్ వే ఇది. సో ఏంటంటే మేము ఆగ్రా వెళ్ళే కుబేర్పూర్ అని మెయిన్ రోడ్ దగ్గర ఆగినాం. అంటే అక్కడే ఆగాలి, ఇటు బస్సు రాదు. అక్కడ నుంచి ఆటో తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మీదకి డైరెక్ట్ ఆటో వేసుకొని వచ్చిండాడు. వేరే లెవెల్, అసలు మామూలు విషయం కాదు. అసలు ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్స్ప్రెస్ వే అయినా ఆటో వేసుకొచ్చినంటే అటు మామూలు కాదు. పవర్ ఆఫ్ యూపీ అనమాట. పిల్లగాళ్ళు మంచిగా రెడీ అయ్యారు, ఫోటోలు దిగారు. ఇది ఆనందం గాడు, ఇది సందీపం సాయి. ఏదో అండి ఆటో మీద తీసుకొచ్చాడు, పడేశారు, మనకేం తెలియదు. మొత్తం బస్ ఇస్ వెయిటింగ్, గాలి ఇస్ వెయిటింగ్, గాలి నాట్ కమింగ్, బస్ నాట్ కమింగ్. వీడు 10:30కి రావాల్సిన బస్సు 11:30 అయినా రాలా. ఫోన్ చేస్తే అన్నం తింటాడంట. వేస్ట్, వరస్ట్ సర్వీస్ అనమాట ఇదైతే మాత్రం. లక్ష్మీ హాలిడేస్ అంట, వరస్ట్ సర్వీస్ ఇది మాత్రం. ఆగ్రా నుంచి అయోధ్య అరౌండ్ 490 కిలోమీటర్స్, 490 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మాకు ఈ బస్సు వచ్చేసి 850 రూపాయలు చిల్లర పడింది. ట్రైన్కి థర్డ్ ఏసీ కూడా అంతే ఉంది రేట్ ఆల్మోస్ట్, కాబట్టి ఇదే తీసుకున్నాం. జై శ్రీరామ్. సప్త మోక్ష నగరాల్లో ఒకటైన అయోధ్యకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం శ్రీరామ అవతారం. ఆ 7వ అవతారమైన శ్రీరాముడు జన్మించిన ప్రదేశమే ఈ అయోధ్య. అయోధ్యలో రాముణ్ణి రామ్ లల్లాగా పిలుస్తారు. లల్లా అంటే బాలుడు లేదా చిన్నపిల్లవాడు అని అర్థం. కాబట్టే రామ్ లల్లా అంటే బాలరాముడు అని అర్థం. ఈ అయోధ్య నగరం, అయోధ్య సిటీ 9000 సంవత్సరాల పురాతనమైనది అని చెప్పుకుంటారనమాట. వాస్తవంగా చెప్పాలంటే శ్రీరాముడు పరిపాలించిన తన రాజ్యంలో, రాముని దేవుడిగా కొలిచే దేశంలో శ్రీరాముడికి గుడి కట్టడానికి 500 సంవత్సరాలు పైగా పోరాడుతూనే ఉండాల్సి వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల పోరాటం తర్వాత నరేంద్ర మోడీ గారు ఆగస్టు 5వ తారీఖు 2020న ఈ అయోధ్య గుడి నిర్మాణానికి భూమి పూజ చేసి స్టార్ట్ చేశారనమాట వర్క్ అంతా. ఇంకా ఈ అయోధ్య టెంపుల్ గురించి చాలా మందికి తెలియని చాలా నిజాలు ఉన్నాయి. ముందు ముందు వీడియోలో చెప్తా, ఎండ్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు చూస్తున్నది అయోధ్యలో మేము ఉన్న రూమ్ అనమాట. ఈ రూమ్ వచ్చేసి ఏసీ ప్లస్ 3 మెంబర్స్ కలిపి తీసుకున్నాం మేము. అయోధ్య టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తీసుకున్నాం అనమాట. మాకు వచ్చేసి ఈ రూమ్ 1100 దాకా పడింది. ఇది booking.com లో కూడా ఉంది, మేము డైరెక్ట్ గా వచ్చి తీసుకున్నాం. మీరు బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గొచ్చు అనుకుంటా, సీజన్ బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు. మాకైతే 1100కి వచ్చింది. చాలా బెస్ట్ రూమ్ అనమాట. 1100కి ఇంత క్లీన్ గా రూమ్ రావడం అన్నది అయోధ్యలో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 1500 మినిమం అనుకున్నాం, బట్ 1100కి వచ్చింది. సో బెస్ట్ అనిపించింది మాకైతే చాలా వరకు. ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది శ్రీ వాల్మీకి టెంపుల్ అనమాట. రామాయణం రచించిన వాల్మీకి గారి టెంపుల్ ఇది. ఏముండదులే, మొత్తం ఖాళీగా ఉందిలే అనుకున్నా. బస్ దిగినప్పుడు తెలిసి ఖాళీగా ఉంది, అయిపోద్ది అనుకున్నా, కానీ గట్టిగా ఉంది ట్రాఫిక్. ఇంత అందంగా ఎప్పుడు వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు లేదు, నా కెమెరాలో పడుతున్నారు. అయోధ్యలో బాలరాముని దర్శించుకోవడం కన్నా ముందు హనుమాన్ గరి అని ఒక టెంపుల్ ఉంటది అనమాట, హనుమాన్ది. ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీరాముని దర్శించుకోవాలి అని చెప్తారు అందరూ. సో మేము కూడా ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. మీరు ఎక్కడ ఏ ఆటో ఎక్కినా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే దింపదు. ఏ టెంపుల్ అయినా సరే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే దింపేస్తారు. అక్కడ నుంచి మనం అయితే నడుచుకొని వెళ్ళాలి. వెహికల్స్ అయితే అన్ని ప్లేసెస్ కి అలౌ అయితే ఉండదు. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి కోసం తీసుకెళ్లాల్సిన ప్రసాదం అనమాట. మా బాస్ ఆంజనేయ స్వామి కోసం
మేము కూడా స్వీట్స్ ప్లస్ పూలమాల అవి తీసుకున్నాం. దర్శనానికి అయితే జనాలు చాలా మందే ఉన్నారు. చాలా టైం పట్టుద్ది. మేము వచ్చినప్పుడు అయితే లైన్ తక్కువే ఉంది కానీ మేము అవి ఇవి చూసుకుంటూ ఉండేసరికి లైన్ పెరిగిపోతూ వచ్చిందనమాట. పైకి లైన్‌లో నించొని ఆ మెట్లు అవి ఉంటాయి. అవి ఎక్కేసి పైకెళ్ళి ఫస్ట్ హనుమాన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఆ పక్క నుంచి అయోధ్య టెంపుల్‌కి దారి ఉంటదనమాట. ఆ అయోధ్య టెంపుల్‌కి డైరెక్ట్‌గా అంటే రామ్‌లల్లా టెంపుల్‌కి డైరెక్ట్‌గా ఈ పక్క నుంచే వెళ్ళిపోవచ్చు. హనుమాన్ గడి టెంపుల్ దగ్గర ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అయితే వెళ్ళే ప్లేస్ దర్శించుకునే ప్లేస్ అదంతా చిన్నగా ఉండడం వల్ల ఇంత క్రౌడ్ తెలుస్తుంది మనకి. అంటే ఎక్కువ టైం పడుతుంది, క్రౌడ్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. అదే రామ మందిరంలో ఎలా ఉందంటే ఎంతమంది వచ్చినా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. అంటే సింపుల్‌గా ఎళ్ళొచ్చేసేలాగా ఒక 15 మినిట్స్‌లో అట్లా దర్శనం అయితే అయిపోతుంది. ఇక్కడే చాలా టైం పట్టింది మాకు. ఆల్మోస్ట్ 1 అవర్ అబోవ్ అయితే పట్టింది దర్శనం కోసం. లైన్‌లో ఈ హనుమాన్ గడిలో హనుమంతుడు కూడా రాములల్లా బాలరాముడిలాగానే బాల హనుమంతుడి రూపంలో అంజనేయదేవి ఒడిలో ఉన్నట్లుగా 6 అంగుళాల హనుమంతుడిగా దర్శనమిస్తాడంట. అంటే బాలరాముడిలాగానే ఇక్కడ ఉన్నది కూడా బాల హనుమంతుడు అన్నమాట. పక్కనే శ్రీరాముల వారి గుడి కూడా ఉంది. చాలా గుళ్ళు ఉన్నాయి పక్కన. ఆంజనేయ స్వామి వారి గుడి ఉందంటే శ్రీరాములు ఉండాలి, శ్రీరాములు ఉంటే ఆంజనేయ స్వామి పక్కా ఉండాలి కాబట్టి ఉందన్నమాట. ఈ ఎదురుగా కనిపిస్తుంది దశరథ్ మహల్. ఈ దశరథ్ మహల్ పక్కనే ఉంటుంది హనుమాన్ గడికి. దశరథ్ మహల్ పక్కనే కనక్ భవన్ అని కూడా ఉంటది అనమాట. ఈ దశరథ్ మహల్ పక్క నుంచి అయోధ్య మెయిన్ టెంపుల్, రామ్లల్లా టెంపుల్, బాలరాముడు టెంపుల్ కి వెళ్ళడానికి దారి ఉంటది. మధ్యలో మీరు ఎక్కడా కూడా మొబైల్స్ గానీ, చెప్పులు గానీ ఎక్కడా కూడా బయట ప్రైవేట్ లాకర్స్ అలాంటివి ఉంటాయి. పిలుస్తుంటారు. కానీ అక్కడ ఎవరికీ ఇవ్వద్దు. ఎక్కడా కూడా జమ చేయొద్దు. అంటే ఎక్కడా కూడా ఇవ్వద్దు అనమాట. ఈ అయోధ్య టెంపుల్‌లోనే అందరికి ఫ్రీగా చెప్పులకి ప్లస్ మన మొబైల్స్‌కి, వాచెస్‌కి అన్నిటికి కలిపి ఒక కౌంటర్స్ ఉంటాయి సెపరేట్‌గా. ఆ కౌంటర్‌లో మాత్రమే జమ చేసుకుంటే అంటే అక్కడ ఇస్తే వాళ్ళు రిటర్న్‌లో మనకు ఒక కీ లాగా ఇస్తారనమాట. ఒక టోకెన్ నంబర్. ఆ టోకెన్ నంబర్ ఇస్తే రిటర్న్‌లో వచ్చినప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఈ అయోధ్య రామ మందిరం చాలా వరకైతే కంప్లీట్ అవ్వలేదు. నాకు తెలిసి సగం వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఓ పక్కన. భక్తులు వెళ్తానే ఉన్నారు, దర్శించుకుంటానే ఉన్నారు. కానీ మనం ఊహించిన దానికంటే కూడా చాలా పెద్ద టెంపుల్. చెప్పలేనంత పెద్ద టెంపుల్. మీరు నిజంగా కళ్ళతో చూస్తే గాని తెలీదనమాట. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇంకా చాలా కట్టాల్సింది ఉంది. ఇంకా చాలా వర్క్ జరుగుతానే ఉంది. అసలు ఇంత పెద్ద టెంపుల్‌ని ఎవరు కూడా ఇంత పెద్ద పనిని నెత్తి మీద వేసుకొని చేయాలనుకోరు. అయినా బీజేపీ గవర్నమెంట్, మోడీ సర్కార్ అండ్ మోడీ ఇంత పెద్ద టెంపుల్ కట్టే పనిని నెత్తినేసుకొని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం రీసెంట్ గా చేసిన వినాయక చవితికి చిన్న గుడి కట్టడానికి మనం ఎంత కష్టపడి ఉంటామో కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టం. ముగ్గురు వచ్చాం ఫ్రెండ్స్, అయోధ్య ఫ్రెండ్స్. అది మొత్తానికి అయితే అయోధ్య దర్శనం చేసేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం మళ్ళీ రూమ్కి. ఏదో ఒకటి తినేసి నెక్స్ట్ మిగిలిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. దశరథ్ మహల్, కనక్ భవన్ చాలా ఉన్నాయి. సో దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతానికైతే బాయిలోకి మిలాతే అది. థ్యాంక్ యూ బ్రో. మన ఆనంద్ ప్రస్తుతానికైతే రెస్టారెంట్కి వచ్చాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఆడినట్టు ఉంది ఇది ఏదో నువ్వు తింటండి. ఇక మా ఆనంద్ గారు తింటండి. ఇంకా అప్పడం ఇంటి కరకరలాడుతుంది. ప్రస్తుతానికైతే ఈ హోటల్కి వచ్చాం. బాగానే ఉంది. మా వాళ్ళు బట్టూరే తీసుకున్నారు, మన స్పెషల్ థాలీ తీసుకున్నాం. బాగానే ఉందా? ఆగ్రాది బాగుందా? మనం నిన్నది బాగుందా? ఇది బాగుందా? ఇదే బాగుందా? అమ్మ నా బట్ట యారా నువ్వు చెప్పురా. అది బాగుంది, ఇది బాగుందా? ఇది బాగుంది. అమ్మ నీ 80 రూపాయలుగా బాగుంటుంది మరి. ఏమైందిరా, పడిందా తట్టు మీద? పొద్దున్న నన్నాగా ఇప్పుడు కొనగట్టిందా? పొద్దున కొంచెం నా చేతితో అంటితే ఓ ఈ అన్నావు. ఇప్పుడు చెప్పు రోజు, ఇప్పుడు చెప్పు. మీకు వచ్చి చెప్పు.
స్పెషల్ థాలీ అంట 160 రూపీస్. ఇది మా వాళ్ళు చోలే భటూరే తింటున్నారు. రైస్ ఇచ్చాడు, ఒక 4 చపాతీ ఇచ్చాడు, 4 కూరలు ఇచ్చారు. రెస్టారెంట్ అదే పరిస్థితి. ఇది దశరథ మహల్. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు చిన్నతనంలో అంటే వాళ్ళ బాల్యం అంటే వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తం కూడా ఇక్కడే గడిపారు. ఇదైతే ఒరిజినల్ టెంపుల్, ఐ మీన్ ప్లేస్ అయితే కాదు. ఈ ప్లేస్ ని మళ్ళీ రీబిల్డ్ చేశారన్నమాట. అయితే మనం కొద్దిసేపు మళ్ళీ హిస్టరీ చరిత్రలోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఇంత పవిత్రమైన రాముడికి ఎందుకని గుడి లేదు, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టాల్సి వస్తుంది అన్ని తెలుసుకుందాం. దీని తర్వాత కనక్ భవన్ కూడా వెళ్ళాం అనమాట. సో కనక్ భవన్ ఓపెన్ లేదు, క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి లేట్ అయింది. సో బయట నుంచి చూపించేసాం అంతే. ఇంకా ఈ కనక్ భవన్ లో సీతారాముల విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ కనక్ భవన్ ని కైకేయి మాత శ్రీరాముడు సీతాదేవి పెళ్లి అయిన తర్వాత గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పుకుంటారనమాట. 2019లో సుప్రీం కోర్టు ఈ ప్లేసు అయోధ్య బాలరాముడికి చెందిందని తీర్పు ఇచ్చిన తర్వాత ఈ నిర్మాణం అంటే ఈ టెంపుల్ అంతా కట్టడానికి స్టార్ట్ చేశారనమాట. అలాగే అక్కడ ఉన్న బాబరీ మసీదుకి కూల్చివేయడం వల్ల ముస్లిమ్స్ కోసం మళ్ళీ మసీదు కట్టుకోవడానికి అయోధ్య పక్కనున్న ధన్నీపూర్ అనే ప్లేస్ ఇచ్చారనమాట మసీదు కట్టుకోవడం కోసం. 1928వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యం కమాండర్ అయిన మీర్ బాకి వాళ్ళ కింగ్ బాబర్ చెప్పాడని రామ జన్మభూమి స్థలంలో బాబరీ మసీదు కట్టాడంట. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కింద టెంపుల్ ఉందని తెలుసుకుని అక్కడ టెంపుల్ ఉండేదని ఎన్నో పోరాటాలు, గొడవలు అయ్యాయి. హిందూ ముస్లింల మధ్య గొడవలు అయ్యాయి. ఒక 2000 మంది దాకా చనిపోయారు. హిందువులందరూ కలిసి 1992వ సంవత్సరంలో బాబరీ మసీదుని కూల్చేశారంట. తర్వాత ఆ కేసు అంతా కోర్టులో నడుస్తూ వచ్చింది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఈ ప్లేస్ లో బాబరీ మసీద్ కంటే ముందు పురాతన దేవాలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెందిన కేకే మహమ్మద్ అన్న ఒక ఆయన చెప్పాడు. అయినా కేరళకి సంబంధించిన ఒక ముస్లిం అయినప్పటికీ ఆయన ఇలా సర్వే అంతా చేసి ఇది రామ మందిరానికి సంబంధించిన భూమి అని చెప్పి నిజాన్ని బయట పెట్టినందుకు ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారన్నమాట మోడీ గవర్నమెంట్ లో. ఇదైతే సరియు ఘాటు, నయా ఘాట్ అని కూడా అంటారు. మేము వచ్చేసరికి ఆర్తి అయితే అయిపోయింది అనమాట. సరియు ఆర్తి లేజర్ షో కూడా సగంలోనే వచ్చాం. ఇది చూస్తున్నారు కదా, ఇది సరియు నది. వాస్తవానికి సరియు నది నుంచి పైపుల ద్వారా ఈ ఘాట్ ఒకటి కట్టి ఇటు సైడ్ వాటర్ తెప్పించారు. ఈ వాటర్ మళ్ళీ పంట పొలాలకు కూడా వెళ్తాయి అనమాట. మేమైతే అన్ఫార్చునేట్ గా సరియు ఆర్తి ప్లస్ లేజర్ షో అయితే చూసాం, పూర్తిగా అయితే చూడలేదు. అది మొత్తానికి ఈ అయోధ్యలో అయితే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ మాకు టైం లేదు, సో వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. ఈ సరయూ నది ఒడ్డునే శ్రీరాముడు తన అవతారాన్ని ముగించారని చెప్పి చెప్పుకుంటారనమాట. సరయూ నదిలోనే రామ్ మందిర్ అయితే చాలా నీట్గా ఉంది. ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోతుంది. లైన్స్లో కూడా ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది దర్శనం అంతా. 10 నుంచి 15 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ అయోధ్యకి ఎలా రావాలో చూద్దాం. అయోధ్యకి మన తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా, ప్లేసెస్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ అయోధ్య వచ్చినప్పుడు మనకు వారణాసి, ప్రయాగరాజ్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. అయోధ్య, వారణాసి రెండు ఒకేసారి అయితే చూడవచ్చు. మేము నెక్స్ట్ వ్లాగ్ వారణాసిలోనే చూడబోతున్నారు. అదే వారణాసి, కాశీ, బనారస్ 3 ఒకటే చూడబోతున్నారు. సో అది ఇవాళ వ్లాగ్ అయితే. ఇదిగో ఈ ప్రసాదాలు తీసుకోవడం వల్లే మాకు చాలా లేట్ అయిపోయింది. సరియు ఆరతి అవి చూడడానికి చాలా లేట్ అయింది అనమాట. చాలా ప్రసాదాలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే శ్రీరాముడి జన్మభూమి అంటే చాలా పవిత్రమైంది, ప్లస్ చాలా మందికి ఇష్టమైంది కాబట్టి చాలా ప్రసాదాలు అయితే తీసుకున్నాం అందరికి ఇవ్వడం కోసం. అందుకే బాగా లేట్ అయింది అనమాట. బ్యాగ్ నిండా ప్రసాదాలు అవే తీసుకున్నాం చాలా మటుకు. అసలు అయోధ్య ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అయింది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు తెచ్చుకుంటే బెస్ట్ అన్నది కావాలి అంటే కామెంట్ చేయండి. ఎలా రావాలి అండ్ బడ్జెట్ ప్లాను అన్నీ సపరేట్గా ఒక వీడియో చేసి అయితే పెడదాం అనుకుంటున్నా. అయోధ్య వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ కొల్లు సైనింగ్ ఆఫ్.